తెలంగాణ రాజకీయ వాతావరణంలో కొత్త ఉద్రిక్తత. ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంట్మ బొజ్జు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోకుండా స్థానిక మున్సిపాలిటీ నియంత్రణ కోసం సవాల్ విసిరారు. అతను స్పష్టం చేశారు, ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఖానాపూర్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులను కేవలం కాంగ్రెస్ పార్టీనే భర్తీ చేస్తుందని ఆయన అన్నారు. వెంట్మ బొజ్జు మాట్లాడుతూ పార్టీ దృఢ సంకల్పంతో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాసేవలో నేతృత్వం చూపాలని బలమైన సంకేతాన్ని అందించారు. మీ యొక్క పవర్ ఏమైంది? దొరలు మేము పాలిస్తామని చెప్పింది కదా. ఖానాపూర్లో ఎందుకు ఏం చేయలేకపోయారు? ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేకపోయారు? ఎందుకు ఇది చేయలేకపోయారు? ఈరోజు మా సాయిద బేగం గారి చాలా మంది అదే అన్నారు. మేము ముందు నుంచి కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నాం. సాయిద బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాండిడేట్. సరే, అక్కడ జనరల్ శంకర్ అనే క్యాండిడేట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. సరే, మంచిది, వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనము కూడా అనుకున్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు నిన్న డెబిట్ లో మొన్న కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఓటు పర్సెంటేజ్ అనేది విపరీతంగా పెరిగింది. ఈ రోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడంటే అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ లేదు. ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచారో అక్కడ బీజేపీ ఓటింగ్ లేదు. ఎందుకు లేదు అంటే కారణం ఏంటిది? కలిసి పోటీ చేయడం వల్ల ఆ రకమైన పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఓలిపోలే. ప్రజాస్వామ్యం ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తాం. ఈ రోజు ఖానాపూర్ మున్సిపాలిటీ ఇచ్చిన ప్రజలైతే ఏది తీర్పుతారో 100% గౌరవిస్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నాం, చైర్మన్ మావాడే, వైస్ చైర్మన్ మావాడే. ఇది బండ మీద రాసి పెట్టుకోవాల్సింది. నేనేమంటున్నా, మీరు అంత పెద్దగా సవాల్ విసిరారు కదా, పొడుస్తాం విడుస్తామన్నారు కదా, మీ కలయిక ఏంటిదో మాకు తెలిసిపోతుంది రేపటి